మీరు సరైనటువంటి వ్యక్తిని ప్రేమిస్తున్నారా లేదా అనే విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేకపోతే మాత్రం చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది మీకు భవిష్యత్తులో ఎదురైద్దనమాట. అవి అసలు మరి ఎలా తెలుసుకోవాలి? ఎవరి మొఖాన రాసుండదు కదా! మంచోళ్ళని, చెడ్డోళ్ళని మొఖాల మీద రాసుంటే, ఆ మొఖాలు చూసి వాళ్ళు చెడ్డవాళ్ళంటే వాళ్ళ జోలికి పోకుండా దూరంగా ఉంటాము. కానీ అది తెలీదు కదా! ఎందుకంటే ఈ రోజుల్లో చెడ్డవాళ్ళు మంచి వాళ్ళ కన్నా గూడా ఎక్కువగా మంచిని నటిస్తూ ఉంటున్నారు కాబట్టి అది అర్థం కాదు. అది తెలుసుకోవాలంటే ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఈ 5 టిప్స్ ద్వారాగా మీరు వాళ్ళని అర్థం చేసుకోవచ్చనమాట. ఈ 5 లక్షణాలు గనక మీకు వాళ్ళల్లో గనక కనిపించినట్లయితే అలాంటి వ్యక్తిని మీరు ఎంత దూరంగా పెట్టేయగలిగితే అంత మంచిదనమాట. లేదు అని అనుకుంటే మీరు మీ లైఫ్‌లో ఉంచుకోవచ్చు. కానీ ప్రతి అబ్బాయి కావచ్చు, ప్రతి అమ్మాయి కావచ్చు ఈ విషయాలు అనేవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు కలిసి బ్రతికేటటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు. వాళ్ళతో మనకి అంటే బంధం అనేది మనం ఎన్నో రకాల బంధాలు మన చుట్టూతా ఉంటాయి. కానీ వీళ్ళతో అనుబంధం అనేది మనకేందంటే మనసుతో ముడిపడి ఉంటుందనమాట. కాబట్టి ఇలాంటి విషయాలు అనేవి చాలా జాగ్రత్తగా మీరు ఆచితూచి చూసి నిర్ణయం అనేది తీసుకోవాలి. లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు పడతారు భవిష్యత్తులో. ఎందుకంటే ఇలా ఎంతమందో కూడా సరైనటువంటి వ్యక్తులను ప్రేమించక జీవితాలు ఎంతమందియో కూడా నరకమైపోతూ ఉంటున్నాయనమాట. కాబట్టి మీరు జాగ్రత్త అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. అసలు ఆ 5 లక్షణాలేంటనేది మీరు పూర్తిగా చివరి వరకు వీడియో వింటే అంతా కూడా అర్థమవుతుంది. చాలా మందిని మనం గమనిస్తున్నట్లయితే ఈ రోజుల్లో ఎవరిది అసలు నిజమైనటువంటి ప్రేమ, ఎవరు నటిస్తున్నారా? లేకపోతే ఎవరు టైమ్ పాస్ చేస్తున్నారా? అనే విషయం మనకసలు ఏ మాత్రం కూడా అర్థం కావట్లేదనమాట. కొంతమందేంటంటే మొఖాన ఓపెన్ అయ్యి చెప్పేస్తారు. మీరంటే అసలు మాకిష్టం లేదు, మాకవసరం లేదని చెప్పేసి మొట్టమొదట్లోనే చెప్పేస్తారు. అట్లా చెప్పేస్తే వీళ్ళకి ఏదన్నా వీళ్ళ కళ్ళకు నచ్చి ఇష్టపడ్డా చేసినా కూడా వాళ్ళు ఫస్ట్ టైమే చెప్పేశారు కాబట్టి అది అంతటితో కట్ అయిపోయిద్దనమాట. కానీ కొంతమంది ఎలా చేస్తారంటే ఫస్ట్‌లో ఏమీ తెలియనట్లుగా నటిస్తూ ఉంటారనమాట. వీళ్ళు ఇష్టపడుతున్నారని వాళ్ళకి తెలుసు. ఈ రోజుల్లో ఏ అబ్బాయి గావచ్చు, అమ్మాయి గావచ్చు, ఎంత దూరంగా ఉండి ఒక అబ్బాయిని గాని, అమ్మాయిని గాని చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు కనిపెడతారు. కనిపెట్టినా కూడా చూసి చూడనట్లుగా అశ్రద్ధతో నిర్లక్ష్యం చేస్తూ కొంతమంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది వీళ్ళతో ఎట్లాగైనా టైమ్ పాస్ చేసుకోవాలి, వీళ్ళని మన చుట్టూతా తిప్పుకోవాలి, మా వైపేగా వాళ్ళు చూస్తున్నారు అన్నట్లుగా వీళ్ళు కొంతమందేంటంటే ఇట్లా చేసేవాళ్ళు కూడా ఉంటారనమాట. కొంతమంది మొహాన చెప్పేస్తా ఉంటారు. కొంతమంది ముందు ఇష్టమని చెప్పేసేసి తర్వాత వాళ్ళ అసలు రూపాలను బయట పెడుతూ ఉంటారు. కొంతమందికి ఆల్రెడీ వాళ్ళ జీవితాల్లో వేరే వాళ్ళు ఉంటారు. ఉన్నా కూడా సరే వీళ్ళిష్టపడుతున్నారు గదా! వీళ్ళతో గూడా మాట్లాడితే ఒక పనైపోయిద్దిగా, మాట్లాడి పక్కకెళ్ళిపోదాము. తర్వాత సంగతి తర్వాత. వీళ్ళతో మనమేం కంటిన్యూ అవ్వంగా అని కొంతమంది వ్యవహరిస్తూ ఉంటారు. ఇట్లా అబ్బాయిల్లో కావచ్చు, అమ్మాయిల్లో కావచ్చు రకరకాల మంది ఉంటున్నారనమాట. మరి ఇవన్నీ మనకిప్పుడు బయటికి అర్థమైనియి కాబట్టి చెప్పుకున్నాము. కానీ ముందు ఇష్టపడే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, వివాహం కాకముందల కావచ్చు, లేదా వివాహం చేసుకోవటానికి కావచ్చు, ఇట్లా అసలు ముందు అసల ఎలా నమ్మాలి ఆ వ్యక్తిని అనేది మీరు ఈ పాయింట్స్ ద్వారాగా తెలుసుకోండి. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ఒక అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ముందు చూసుకునేటప్పుడు ఇద్దరు కలిసి కళ్ళకు నచ్చినప్పుడు ఎవరికైనా ఫస్ట్ మనసనేది ఎవరికీ తెలీదు గదా! ముందు అబ్బాయి నచ్చితే అమ్మాయి, అమ్మాయి నచ్చితే అబ్బాయి, ఇట్లా కళ్ళకు నచ్చిన తర్వాతే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడటం అనేది మొదలుపెడుతూ ఉంటారనమాట. కానీ తర్వాత నుంచి ఇక అసలయి మొదలవుతూ ఉంటాయి. అంటే వీళ్ళు అవతల వాళ్ళు వీళ్ళని కొంచెం తొక్కేసినట్లుగా మాట్లాడటము, మాదే పై చేయిలాగా ఉండాలి అని చెప్పేసేసి అవతల వాళ్ళు సాగిచ్చుకోవటం కావచ్చు. ఇట్లా ఒకళ్ళ ప్రేమేంటంటే చాలా సిన్సియర్‌గా ఉంటుంది. అది అబ్బాయిల్లో కావచ్చు, అమ్మాయిల్లో కావచ్చు. ఒకళ్ళేంటంటే సిన్సియర్‌గా ఉంటారు ఒక ప్రేమలో. ఇంకొకళ్ళేంటంటే చాలా వరకి కూడా వీళ్ళని అంటే గుప్పెట్లో పెట్టుకోవాలి. వీళ్ళు మనం కూర్చోమంటే కూర్చోవాలి, లెగవమంటే లెగవాలి అన్నట్లుగా వాళ్ళ బిహేవియర్ అనేది వాళ్ళ మాటల్లో అర్థమైపోయిద్ది. అది వీళ్ళకి కూడా తెలిసిద్దనమాట. ఎందుకంటే చెప్పేస్తా ఉంటారు. "ఏంటి నువ్వలా చేయటం మాకిష్టం లేదు. ఇట్లాగైతే మేము నీతో మాట్లాడము. లేదా నువ్వు వాళ్ళతో మాట్లాడితే మాకు నచ్చదు. నువ్విట్లాగైతే మాకు నచ్చదు." అది ఇది అని చెప్పేసేసి అట్లా చెప్పటం. లేకపోతే మేము ఫోను చేయంగానే నువ్వు ఫోను లిఫ్ట్ చేయాలి. "నువ్వెవరితో మాట్లాడుతున్నావసలు? ఏంటి ఎంతసేపు ఎందుకు ఫోను బిజీ అనొచ్చింది? లేకపోతే నా ఫోను కన్నా కూడా ఇంపార్టెంటా? నేను ఫోను చేయంగానే నువ్వెందుకు లిఫ్ట్ చేయట్లేదు?" అనని చెప్పేసి ఇట్లాగా
ప్రతి దాంట్లో కూడా ఏంటంటే మీ వైపే తప్పు పెట్టి చూపిస్తూ ఉంటారనమాట. నిజానికి అక్కడ మీ వైపు తప్పు పెట్టి చూపించాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. అయినా సరే మీ వైపు వేలు పెట్టి పదే పదే చూపిస్తున్నారు మీరిష్టపడ్డ మనుషులు అంటే, అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో మీ లైఫ్‌లో హ్యాపీ అనేది ఉండదనమాట. ఎందుకంటే వాళ్ళు జీవితాంతం మీలో తప్పులనే వెతుకుతూ ఉంటారనమాట. మీరు మంచి చేసినా గూడా వాళ్ళు చెడుని మాత్రమే చూడగలుగుతారు అందులో గూడా. కాబట్టి ఆ ప్రేమ అనేది నిజమైనటువంటి ప్రేమ కాదు. ఎందుకంటే నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా సరే తెలిసి తెలియక ఏదన్నా తప్పు చేసినా, పొరపాటు చేసినా కూడా దానికేదో కారణం ఉంటుందని అర్థం చేసుకొని రెండోసారి అలా చేయొద్దు అని చెప్పేసేసి చక్కగా చెప్తా ఉంటారు. కానీ దాన్నే రీజన్‌గా చూపించి పక్కకు వెళ్ళిపోదామని చెప్పేసేసి అనుకోరు. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. అంటే డబ్బు లేకపోతే ఏదన్నా హోదానో, లేదా అంతా ఉండంగా అంటే మన దగ్గర నుంచి ఏదో ఒకటి వాళ్ళకి వెళుతుంది. ఏదన్నా ఉపయోగం ఉంది, ఏదన్నా లాభం ఉంది అని అనుకుంటే మాట్లాడటం. లేదు అసలు వీళ్ళ దగ్గర ఏమీ లేదు అని అనుకుంటే వదిలేసేసేయటం. అంటే ఇక్కడ ప్రేమిస్తుంది ఎవరిని? మనిషిని కాదు. మనిషి వెనకమాల ఉన్నటువంటి డబ్బును, అలాగే ఆ మనిషి ద్వారాగా మనకు పనులవుతాయి. మనం ఉపయోగించుకోవచ్చు ఈ మనిషిని అని చెప్పేసి అనుకోని అట్లా ఏదో ఒకటి ఆశించి ఒక స్వార్థంతో ప్రేమిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో మీరెప్పుడు కూడా మీ జీవితంలో ప్రేమించటం, వాళ్ళతో కంటిన్యూ అవ్వటం అనేది చేయొద్దు. ఎందుకంటే ఒక మనిషిని నిజంగా వ్యక్తిని చూసి ప్రేమించాలి. వెనకమాల డబ్బుంది, రేపు వీళ్ళు మనకు నిలబడతారు, చేస్తారు. దీన్ని ప్రేమ అనరు. వాళ్ళకి నిజంగా ఇష్టం ఉంది, మీరు ఇబ్బందుల్లో ఉంది అని అనుకుంటే వాళ్ళు సహాయం చేసే వాళ్ళు ఎట్లాగైనా చేస్తా ఉంటారు. కానీ అది కావాలి, ఇది కావాలి, అయి కావాలి, ఈ కావాలి, మాకు అంత డబ్బు కావాలి, మేము అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, మాకు డబ్బు, వీళ్ళు బాగా డబ్బున్నోళ్ళు, వీళ్ళని చేసుకుంటే బాగా సెటిల్ అవ్వచ్చు. మనం ప్రేమించిన అబ్బాయి అంటే వాళ్ళకి ఆస్తి లేదు కాబట్టి వీళ్ళతో లైఫ్ బాగోదు. ఇంకా డబ్బున్నోళ్ళు దొరికారా అట్లా అటు వెళ్ళిపోవటం. ఇదంతా కూడా ఏంటంటే చాలా తప్పనమాట. కాబట్టి మీకు అర్థమైద్ది. మనిషికి వ్యక్తిత్వానికంటే చీటికి మాటికి అది ఇది అని చెప్పి అడగటము, గొడవలు పెట్టుకోవటము, మితిమించినవి కూడా అడిగేసేసి నువ్వు తీర్చలేకపోతున్నావు కాబట్టి నువ్వు మాకు వద్దు అనంటే అలాంటి వాళ్ళని వెళ్ళిపోనివ్వండి. అలాంటి వాళ్ళ జోలి పోవద్దు. ఎందుకంటే మినిమమ్ అవసరాలు తీర్చండి కాదని అంటలు. కానీ అంతకు మించి ఇంకా అంటే అది ప్రేమ కాదు. అది స్వార్థం మాత్రమే. ఇది సెకండ్ పాయింట్. ఇక థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, ఎప్పుడూ కూడా వీళ్ళే సారీ చెప్పాలి. అంటే వీళ్ళది తప్పు ఉన్నా లేకపోయినా ఇప్పుడు అబ్బాయి, అమ్మాయి ఇష్టపడ్డారు. ఇష్టపడ్డప్పుడు చేసినప్పుడు ఇద్దరిలో ఒక్కొక్కసారి అటు ఇటుగా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడినప్పుడు వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళు సారీ అని చెప్పాలి. వీళ్ళు తప్పు చేసినప్పుడు వీళ్ళు సారీ అని చెప్పాలి. అలా కాకుండా వాళ్ళు తప్పు చేసినా వీళ్ళే సారీ చెప్పాలి. వీళ్ళు తప్పు చేసినా వీళ్ళే సారీ అని చెప్పాలి. వాళ్ళు పలకము అని చెప్పేసేసి వాళ్ళు ఫోన్లు కట్ చేసేయటం చేసినా కూడా మెసేజ్‌లకు రిప్లైలు ఇవ్వకపోవటం అంటే కాళ్ళు పట్టించుకోవాలని చెప్పి చూస్తా ఉంటారనమాట. అంటే ఇక్కడ నిజంగా ప్రేమున్నోళ్ళు ఎవరు కూడా కాళ్ళు పట్టుకుంటే తప్పు లేదు. దానికి కాదని అంటల్లా. కానీ నిజంగా ప్రేమించేటటువంటి వ్యక్తి ఎవరు అలాగ ఉండరు. ఎందుకంటే మీరు సారీ అని చెప్పటం అంటే ఇక్కడ మీకు వన్ సైడ్ నుంచే ఒక లవ్ అనేది నడుస్తుంది. అవతల వ్యక్తులకు కూడా ఉంటే వాళ్ళు కూడా ఇలా బాగుంటారు. వాళ్ళు కూడా మామూలుగా ఉంటారు. కానీ ప్రతిసారి మీరే వాళ్ళని క్షమాపణలు అడగటము, ఏ తప్పు లేకపోయినా మీరే వాళ్ళకి పద్దాలు కదిలించుకోవటం, మాట్లాడుకోవటము, మీరే ఫోనులు చేయటము, మీరే రిప్లైలు ఇవ్వటము, మీరే గుడ్ మార్నింగ్ అని చెప్తేనే గుడ్ మార్నింగ్ చెప్తారు. మీరు గుడ్ నైట్ అంటేనే గుడ్ నైట్ అని చెప్తారు. తిన్నావా అంటే తిన్నావో లేదో కూడా రిప్లైలు ఇవ్వరు. మీరు ఏ మెసేజ్ పెట్టినా కూడా మెసేజ్ ఇప్పుడు పెడితే ఎప్పుడుకో చూస్తారు. ఎప్పుడుకు చూస్తారో కూడా తెలీదనమాట. అంటే ఇలాంటిది జరుగుతుంటే అలాంటి వాళ్ళకు ప్రేమ లేనట్లే అర్థము. కాబట్టి అలాంటి వ్యక్తులను దూరం పెట్టేసేసేయండి. ఎందుకంటే వాళ్ళు మైండ్‌తో మిమ్మల్ని ఇచ్చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు వద్దు. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటి అంటే, కొంతమంది ఓపెన్‌గా చెప్పేస్తారని చెప్పుకున్నాం కదా! అంటే ఇష్టం లేదు అని చెప్పేసేస్తే అక్కడితో గొడవ వదిలిపోయిద్ది ఫస్ట్‌లోనే చెప్తే. కానీ కొంతమందేంటంటే బాగా లేట్‌గా చెప్తారు. అంటే వీళ్ళు ప్రేమిస్తున్నారని వాళ్ళకి తెలుసు. వీళ్ళు కూడా ప్రేమున్నట్లుగా నటిస్తూ ఉంటారు. ప్రేమున్నట్లుగా చేస్తూ ఉంటారు. వీళ్ళకి మెసేజ్‌లు పెడతా ఉంటారు. రిప్లైలు ఇస్తా ఉంటారు. వీళ్ళనేదో అర్థం చేసుకుంటున్నట్లుగా బాగా ఫీలింగ్ ఇస్తా ఉంటారనమాట. కానీ తర్వాత ఏం చేస్తారంటే, మీరంటే మాకిష్టం లేదని చెప్పేసేసి కొన్నాళ్ళు వీళ్ళని పూర్తిగా ఆ లోకంలోకి
దింపిన తర్వాత ఆల్రెడీ ఇష్టపడి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ లోకంలోకి వచ్చేసారు. ఆ వచ్చిన వాళ్ళని ఇంకా ముంచేసేసి తర్వాత ఎప్పుడుకో మీరంటే మాకిష్టం లేదు. ఎందుకు నువ్వు ప్రతి విషయంలో ఓవర్‌గా ఆలోచిస్తున్నారు మా గురించి? ఎందుకు నువ్వు అలా ఉంటావు, ఇలా ఉంటావు అంటే బాగున్నారని వీళ్ళు చెప్తే, ఎందుకు నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావని తెగ ఓవర్ చేస్తున్నావు. అట్లాగా ప్రతి విషయంలో కూడా నువ్వే ఓవర్‌గా రియాక్ట్ అవుతూ ఉన్నావు. మాకు నీ మీద ఇష్టం లేదు. అంటే సైలెంట్‌గా, కామ్‌గా అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళకేంటంటే చాలా తక్కువగా మాట్లాడే వాళ్ళని మాత్రమే వీళ్ళు గౌరవిస్తూ ఉంటారనమాట. వీళ్ళ మీద మితిమించిన ప్రేమ ఎవరన్నా చూపిస్తే వాళ్ళకి అలాంటి వాళ్ళు నచ్చరు. అలాంటి వాళ్ళని వదిలేస్తూ ఉంటారనమాట. కాబట్టి వీళ్ళకేంటంటే తొక్కే వాళ్ళైతేనే అలాంటి వాళ్ళకి కరెక్టు. అంటే వాళ్ళు వాళ్ళ చుట్టూతా తిప్పుకోగలగాలి. వీళ్ళని సరిగ్గా పట్టించుకోకూడదనమాట. అంటే మనం ప్రేమించే వ్యక్తితో మనం బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాము. కానీ కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి గౌరవము విపరీతమైనటువంటి గౌరవాన్ని చూపించి, విపరీతమైనటువంటి ప్రేమను చూపిస్తుంటే అది వాళ్ళేంటంటే చులకనగా చూస్తూ ఉంటారు అలాంటి మనుషుల్ని. అంటే ఇంతవరకి ఎవ్వరిని అంటే మేమంత అందంగా ఉన్నామా? ఇంతవరకి భూమి మీద ఎవ్వరిని చూడనట్లుగా కరువు పట్టిపోయి ఉన్నారు మాకు. ఒక కరువులో ఉన్నారన్నట్లుగా అలుసుగా చూస్తూ ఉంటారనమాట. అలా మితిమించిన ప్రేమ చూపించినప్పుడు కూడా అలుసైపోయి అలా దూరం చేసేస్తా ఉంటారనమాట. చులకనైపోతూ ఉంటారు. అలా మిమ్మల్ని మీరు మితిమించి ప్రేమను చూపిస్తుంటే అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ కొంతమంది మూర్ఖులకి ఆ ప్రేమ విలువనేది తెలీదు. వాళ్ళకేందంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచితేనే వాళ్ళు మాట వింటారనమాట. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని చూసుకుంటారు వాళ్ళు. కాబట్టి మీ యొక్క ప్రేమను చులకనగా చూసి మాట్లాడుతున్నారు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదంటే దయచేసి అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో మిమ్మల్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఇక వాళ్ళ మైండ్ సెట్ అనేది అలాగే ఉంటుందనమాట. ఇంత ప్రేమ చూపిస్తున్నా కూడా అక్కడ మీకు బాధే మిగులుతుంది. వాళ్ళ దగ్గర నుంచి 10 సార్లు మీరు అంటే ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? అని అడిగినా గూడా ఒక్కసారి కూడా సరిగ్గా రిప్లై రావట్లేదంటే వాళ్ళని వదిలేసేసేయండి. వాళ్ళతో మీ లైఫ్ అనేది బాగోదు. ఇక ఫిఫ్త్ పాయింట్ ఇది ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే కొంతమంది ప్రేమను విపరీతంగా నటిస్తూ ఉంటారు. మొఖాన చెప్పేస్తే అదొక గోలండి. అంతటితో వదిలిపోయిద్ది. 4 రోజులు బాధపడతారు, మర్చిపోతారు. కానీ కొంతమంది ఎలా చేస్తారంటే వన్ సైడ్ నుంచి లవ్ చేసి మీరు లేకపోతే మేము బ్రతకలేము అది ఇది అని చెప్పేసేసి వాళ్ళని కూడా పూర్తిగా వీళ్ళ లోకంలోకి తీసుకువెళ్ళిపోయి అట్లా వాళ్ళని కూడా మార్చేసేసి బలవంతంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కూడా వీళ్ళ మీద ఇష్టంగా మారేటట్లుగా చేసుకొని వీళ్ళంటే ప్రేమ ఉన్నట్లుగా నటించి ఒక మాట అన్నా తిట్టినా చేసినా కూడా పడి ఉండి కానీ మనసులో మాత్రం ద్వేషాన్ని దాచుకొని ఉంటారనమాట. అది వరసొచ్చినప్పుడు చూపిస్తా ఉంటారనమాట. వరసొచ్చినప్పుడు అలాంటప్పుడు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని సైలెంట్‌గా ఉండి తర్వాత వీళ్ళని పూర్తిగా దూరం అంటే వదిలేసేసేయటం కావచ్చు, పూర్తిగా వాళ్ళతో మాట్లాడుకోకుండా ఉండటం కావచ్చు, అసలు వదిలేస్తున్నామని కూడా చెప్పకుండా వదిలేసేసి పక్కకు వెళ్ళిపోవటం కావచ్చు, వేరే వ్యక్తులతో వెళ్ళిపోవటం కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. వీళ్ళు చాలా డేంజర్. పైకి సైలెంట్‌గా ఉంటారు చూడండి. అలాంటి వాళ్ళు చాలా డేంజర్. అంటే మీరు బాగుంటారు, మీరు చేస్తారు, మీరు లేకపోతే మేము బ్రతకలేము, మీరే జీవితము అని చెప్పేసేసి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ జోలికి పోవద్దు. అలాంటి వాళ్ళేందంటే మేము అనుకున్నది జరగాలనే ఒక పంతం, ఆ పంతంతోనే వాళ్ళు మీ చుట్టూతా అంతగా వెంటబడుతూ ఉంటారనమాట. అంటే ఇప్పుడు ఇష్టం లేదు అన్నప్పుడు, లేదని చెప్పినప్పుడు ప్రేమించటం ఎంత గొప్పతనమో, వద్దు అన్నప్పుడు వదిలేయటం కూడా అంతే. ఎందుకంటే ఇష్టం లేనప్పుడు వేస్ట్. మనసులో ప్రేమ లేనప్పుడు వేస్ట్ కదా! అలా వద్దన్నప్పుడు వదిలేసేసేయాలి. కాదు కూడదన్నా కూడా ఎలా కూడా వాళ్ళ వెంట పడి, వాళ్ళ మనసులు మార్చి ఇంత చెయ్యాలి అంటే దాన్నేంటంటే పంతం అంటారనమాట. వాళ్ళు ఈ ఒక్క ప్రేమ విషయంలోనే కాదు, మిగిలిన అన్ని విషయాల్లో కూడా వాళ్ళు అనుకున్నది సాధిచ్చాలి అనే మైండ్ సెట్‌ని కలిగి ఉంటారనమాట. కాబట్టి అలాంటి వ్యక్తులది ప్రేమ అనేది కాదు. అలాగా సైలెంట్‌గా ఉండి మాటలు తక్కువగా ఉండి, మీరనే వాటన్నిటికి కూడా సైలెంట్‌గా ఉండి, మీరు లేకపోతే మేము బ్రతకలేము. ఇలాంటి వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో ఎప్పటికైనా ఇబ్బందులనేవి వస్తాయనమాట. ఇలా ఈ 5 లక్షణాలతో మీరు ప్రేమించే వ్యక్తి కరెక్టో కాదో, మీరు ప్రేమించే వ్యక్తిలో ఈ 5 లక్షణాలు ఉన్నాయో లేదో మీరు కూడా ఒక్కసారి చూసుకోండి. చూసుకొని ఈ లక్షణాలు ఉంటే మాత్రం వాళ్ళతో మరి మీరు ఉండాలా లేదా అనేది మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే వీళ్ళదైతే మాత్రం కరెక్ట్ ప్రేమ అయితే కాదు. కాబట్టి అది మీరు ఆలోచించుకోండి. ఇలా మీరు ప్రేమించే వ్యక్తి సరైన వ్యక్తా కాదా అని తెలియజేసి ఈ 5 లక్షణాలనమాట. ఇది అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలకు కావచ్చు. ఇది ఇద్దరికీ వర్తిస్తుందనమాట. కాబట్టి ఆ నిర్ణయం తీసుకోవటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి
తెలిసి తెలియని వయసులు ఇవన్నీ మీకు లోతుగా ఆ వయసులకు మీకు అర్థం కావు కాబట్టి అవన్నీ అయన్నీ ఆలోచించి మీకు చెప్పటం అనేది జరుగుతుందనమాట మీకు ఒక అక్కలాగా. కాబట్టి జాగ్రత్త పడండి. ఈ రోజుల్లో నమ్మే రోజులు కాదు కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. అలాగే తల్లిదండ్రుల మాట కూడా వినండి. మీ తల్లిదండ్రులు మీకోసం ఎంతో కష్టాలు పడుతూ ఉంటారు. కాబట్టి కాస్త మీరు తల్లిదండ్రుల మాట కూడా వినటము, వాళ్ళని గౌరవించటం, వాళ్ళని ప్రేమించటం, అలాగే తల్లిదండ్రులు గూడా పిల్లలకి చిన్న చిన్న వయసుల్లో పెళ్ళిళ్ళనేవి చేయమాకండి. అది కరెక్ట్ కాదు. వాళ్ళకి కనీసం ఒక వయసనేది రావాలి. తల్లిదండ్రులు కూడా కొంతమంది చేసే రాంగు నిర్ణయాల వల్ల, తప్పు ఆలోచన విధానం వల్ల, తప్పు నిర్ణయాల వల్ల చాలామంది పిల్లల జీవితాలు గూడా పాడైపోతూ ఉంటున్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కూడా కాస్త ఆలోచించండి. ఇలా ఒకళ్ళకొకళ్ళు బిడ్డలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇద్దరూ కూడా అనుకూలంగా మీరు ఆలోచించుకుంటే మీ పిల్లల జీవితాలనేవి బాగుంటాయన్నమాట. కాబట్టి ఇలా చేయండి. అర్థమైంది కదా ఏంటి అనేది ఆ 5 లక్షణాలు. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వల్ల మీలాంటి నలుగురు మిత్రులకు చేరి వారు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వాళ్ళవుతారు. వీటి వల్ల కొంతమందైనా ఉపయోగించుకొని బాగుపడతారు. ఆ పుణ్యం మీకే వస్తుందనమాట. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుందనమాట. కామెంట్ బాక్స్‌లో ఈ 5 లక్షణాల్లో మీకు ఏది కరెక్ట్ అనిపించింది? ఇలా మీరు ప్రేమించే వ్యక్తిలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయో లేదో అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.